మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టీఎంఎస్ఆర్యు స్టేట్ ప్రెసిడెంట్ చీకోటి శ్రీధర్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు గిట్ల ముకుందారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రజా వ్యతిరేక లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనిటీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వి డిమాండ్ మాకు కావాలి న్యాయం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వి డిమాండ్ జస్టిస్. రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ప్రొటెక్షన్ ఆఫ్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ వి డిమాండ్. మా ఫెడరేషన్ ఎఫ్ఎంఆర్ఏ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 18, 19 తారీఖులలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా మెడికల్ రిప్రజెంటేటివ్కు ఎక్స్క్లూజివ్గా ఏదైతే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ 1976 ఉందో దాన్ని పునరుద్ధరించాలని. ఎందుకు అనంటే చట్టం ఉండగానే ఈ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఇప్పటి వరకు చట్టాన్ని ఉల్లంఘించుతూ ఎవరైతే మెడికల్ రిప్రజెంటేటివ్కు అవసరం ఉన్న పని విధానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కల్పించకుండా ఫామ్ ఏలో అపాయింట్మెంట్ లెటర్ వేయకుండా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అదే చట్టాన్ని లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసేసి ఏదైతే మా పెట్టుబడిదారులకు ఎంప్లాయర్స్కి ఏదైతే వాళ్ళకు అనుకూలమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో వాళ్ళకు కార్మికుని దోచే విధంగా ఈ కార్మిక లేబర్ కోడ్స్ తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని మేము తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్గా దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. సేల్స్ రిప్రజెంటేటివ్ ప్రమోషన్ సంబంధించిన 1976 యాక్ట్ని కూడా దాన్ని రద్దు చేసి కోడ్లో కలిపారు. దీనివల్ల ఈ సేల్స్ ప్రమోషన్ వర్క్లో పనిచేస్తున్న అందరు కూడా రిప్రజెంటేటివ్స్ అందరు కూడా తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అట్లాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న లేబర్ డిపార్ట్మెంట్ల ముందు ధర్నా జరుగుతుంది. ఇది రాబోయే కాలంలో అంటే జనవరి, ఫిబ్రవరి కూడా పెద్ద ఎత్తున ఇతర కార్మిక వర్గంతో కలిపి ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఒక దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె అంటే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేస్తూ పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పి గతంలో రైతాంగం పోరాడిన స్ఫూర్తితోటి వాళ్ళు పోరాడి 13 నెలల పాటు పోరాడి 4 రైతు వ్యతిరేక చట్టాలను దాన్ని అప్పుడు రద్దు చేయించారు. ఆ 3 చట్టాలు ఏ పద్ధతిలో అయితే రద్దు జరిగిందో అదే పద్ధతిలో ఈ కోడ్లు రద్దు అయ్యేంత వరకు కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమించాలి. మనకు ఓట్లు సీట్లతోటి పని లేదు, మన శక్తి అంతా కూడా మన పనిలో ఉంది.